అధిక జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఈ అమావాస్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. సనాతన ధర్మంలో అమావాస్య తిథిని ఆత్మశుద్ధి, పితృస్మరణ మరియు ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ అమావాస్య అధిక మాసంలో వచ్చినప్పుడు దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. మన హిందూ విశ్వాసాల ప్రకారం ఈ అరుదైన యోగం దాదాపు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, ఈ పవిత్రమైన రోజున పవిత్ర స్నానం, దానం, జపం, తపస్సు మరియు నిస్వార్థ సేవ చేయడం ద్వారా లభించే పుణ్యం అనేక రెట్లు పెరుగుతుందని నమ్ముతారు. జ్యేష్ఠ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసమని కూడా అంటారు. ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది, ఆ స్వామికి అంకితమైనదిగా చెబుతారు. ఈ నెల మొత్తం స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి పుణ్యకార్యాలకు అత్యంత శుభప్రదంగా చెబుతారు.